నమస్తే, జిఆర్సి న్యూస్ కు స్వాగతం. ప్రశాంతంగా ఉన్న ఆ పల్లె ఇప్పుడు పోలీస్ పహారాకు వెళ్లిపోయింది. గత కొద్ది సంవత్సరాలుగా పొలానికి వెళ్లే దారి మార్గం కోసం కొట్లాడుకుంటూ మాటలకే పరిమితమైనటువంటి ఆ ఇరు వర్గాల ప్రవర్తన ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి తీవ్రతను పూర్తిగా తగ్గించిన పల్లెలో ఇంకా ప్రశాంత వాతావరణం నెలకొనలేదనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా జలదంకి మండలం వేములపాడు గ్రామం. ప్రశాంతతకు మారు పేరైన ఆ గ్రామం ఇప్పుడు కక్షలు కార్ఖణ్యాలతోనే నిద్రలేస్తుంది. అందరూ బంధువులే. వదిన, అన్న, అక్క, బావ అనే బంధుత్వంతో పిలుచుకునే ఆ వ్యక్తులు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో పట్టాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇరు వర్గాలకు కొంత పొలాన్ని పట్టా పంపిణీ చేయడం జరిగింది. ఓ వ్యక్తికి వెళ్లే మార్గం గుండా వెళ్లవలసిన అవతలి పొలంలోకి దారిని యువతలి వ్యక్తి అటకాయించడంతో గొడవకు ఆజ్యం పోసిందనే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్న ఈ సమస్య ఈ నెల 10వ తారీఖు తీవ్రతరం దాల్చి ఇరు వర్గాలు రెండు పక్షాలుగా ఏర్పడి కర్రలు, మారణాయుధాలతో దాడికి పూనుకోవడంతో పోతుల రమణయ్య అనే వ్యక్తికి తీవ్రంగా గాయం కాగా నేడు అతను ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నాడు. విషయం తెలుసుకున్న జలదంకి పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి గ్రామంలో పరిస్థితులను ఎంతో అదుపులోకి తెచ్చినా ఇంకా ప్రశాంత వాతావరణం నెలకొనలేదనే చెప్పాలి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అడిషనల్ ఎస్పీ, ట్రైనింగ్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, కావలి డిఎస్పీ డి ప్రసాద్, కావలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులకు సర్ది చెప్పి రాజీ మార్గాన్ని కుదురుస్తూనే హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులను 13 మందిని 14వ తారీఖున అదుపులోకి తీసుకోగా నేడు మరో 9 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ అక్కేశ్వరరావు పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు పికెటింగ్ ఏర్పాటు చేశామని, మునుపటిలాగానే ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉండేందుకు శాంతి భద్రతల కల్పన కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జలదంకి ఎస్ఐ వెంకట్రావు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. రమేష్ అనేటువంటి ఈ 4 ముద్దాలని ఈరోజు జలదంకి పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేయడం, జలదంకి ఎస్ఐ గారి ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. సదరు 4 ముద్దాలతో కలిపి మొత్తం 17 మంది ముద్దాలని ఈ కేసులో అందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది. సదరు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా వేములపాడు గ్రామంలో గొడవ రైటింగ్ జరిగిన దగ్గర నుండి ఇప్పటి వరకు పికెట్ కంటిన్యూ అవుతుంది. ఎలాంటి అల్లర్లు జరగకుండా, భవిష్యత్తులో ఎలాంటి గొడవలు జరగకుండా ఆ గ్రామంలో పోలీసు పహరాలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరగా కేసులు కంప్లీట్ చేసి నిందితులకి శిక్షలు పడే విధంగా ప్రయత్నం చేస్తాం. అడిగింది కొంతవరకు నిజమే, కానీ అది మన దృష్టికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న మన పోలీసు ద్వారా జలదంకి ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి ఆ పశువుల మేత విషయంలో కానీ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ కేసులో లేని వాళ్ళందరినీ కూడా సదాగా వచ్చి వాళ్ళ గ్రామంలో రెగ్యులర్గా ఉండవలసిందిగా అందరిని మనం కోరడం అనేది. అదేవిధంగా అందరూ గ్రామంలోకి వచ్చి ఎవరి పనులు చేసుకుంటూ ఉన్నారు. ముద్దాయిలు ఒక కేసులో ముద్దాయిలందరూ అరెస్ట్ చేయడం జరిగింది. రెండో కేసులో కూడా అందరూ చాలా వరకు ఇంజూర్డ్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 8లో 6 ఇంజూర్డ్ ఉన్నారు. ఆ ఇంజూరీని కూడా రికవర్ అయిన తర్వాత ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఎక్కువ కేసులు కాదు, ఎవరైతే నేరంలో పాల్గొన్నారో ఇప్పుడు ఇదే అన్నదమ్ములు భాగాలు కాదు, శిరసాగం పంచుకోవడానికి ఎవరి కేసులో ఏ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమంది ఈ కేసులో తీసుకోవడం ముద్దాలుగా చేర్చడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్లో భాగంగా
ఒక వర్గం వారు ఎక్కువ మంది ఇంకొక వర్గం వారి మీద దాడి చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగానే రమణయ్య వర్గంలో రమణయ్య ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నాడు. సిమ్స్ హాస్పిటల్ నుండి అక్కడ కూడా మా వల్ల కాదు, అతన్ని మేము రక్షించలేము, ఇక మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే అతన్ని నెల్లూరు జనరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నాడు. ఆ కేసులో ఎక్కువ మంది దెబ్బలు జరిగింది. ఎవరైతే అగ్రెసివ్ పార్టీ ఉందో, ఎవరైతే దాడులు చేశారో వారిని నిజమైన ముద్దాయిలను చేర్చి కోర్టు ముందు హాజరుపడడం జరిగింది. ఆల్రెడీ ఇది మన డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు పరిధిలో డిస్కషన్ జరిగింది. ఇది రెవెన్యూ రికార్డ్స్లో రెవెన్యూ సంబంధించి దాదాపు 2018 నుంచి ఇష్యూ నడుస్తుంది. 2018 తర్వాత 19లో కూడా ఇది ఒకసారి ఎరోజ్ అయితే దీంట్లో రెవెన్యూ వాళ్ళు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఆ స్థలం గురించి 2 వర్గాలతో మాట్లాడి సంబంధిత రిపోర్ట్ని ఆర్డీఓ ఆఫీస్కి సమర్పించడం జరిగింది. వాటన్నింటినీ పరిశీలించి శాశ్వత పరిష్కారం కోసం ఆర్డీఓ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. వాటిని పాటిస్తూ భవిష్యత్తులో ఎలాంటి గొడవలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపట్టారు.